విశ్వామిత్రుడు శ్రీరాముడిని పంపించమని అనగానే దశరథ మహారాజు శ్రీరాముడు చిన్న పిల్లాడు నా సేనతో కలిసి నేనొస్తాను. ఇంతకీ ఆ రాక్షసులెవరు అని అడిగాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడనమాట. రావణుడనే రాక్షసరాజు నీకు తెలుసు కదా! విశ్రావసుడి కొడుకు రావణుడు. స్వయంగా కుబేరుడికి తమ్ముడు. అతను స్వయంగా వచ్చి యజ్ఞాన్ని భంగం చేయలేనప్పుడు ఇలా రాక్షసుల్ని పంపిస్తాడు అని విశ్వామిత్రుడు చెప్పాడు. వెంటనే దశరథుడు ఇంకా కంగారు పడిపోయాడు. అమ్మో! రావణుడే! అతడిని నేనే నిలవలేను కదా! పసిపిల్లవాడు ఎలా ఎదుర్కొంటాడు? అంతటి మహాశక్తివంతుడిపైకి శ్రీరాముడిని పంపించటం అస్సలు పొసగదు అని చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఆయన ఆసనంలో నుండి పైకి లేచి, మహారాజా, ఇచ్చిన మాట తప్పిన వాడివి అనే అపకీర్తి ఎల్లప్పుడూ మోస్తూ సుఖంగా ఉండు అని అనేసి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడే వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడిని ఆపి, వశిష్ఠుడు అంటే దశరథ మహారాజు మంత్రులలో ఒకరు. ఆ వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడిని ఆపి దశరథ మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, విశ్వామిత్రుడంటే ఎవరనుకుంటున్నారు? ఆయనకి తెలియని అస్త్రం లేదు, శస్త్రం లేదు. ఎలాంటి కొత్త అస్త్రాలనైనా కూడా వెంటనే తయారు చేయగలడు. అసలు ఆయన ఆ రాక్షసుల్ని చంపలేక ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ కొడుకులకి మేలు చేయడానికే ఆయన ఇలా చేస్తున్నాడు. విశ్వామిత్రుడితో శ్రీరాముడిని ఆయన అడిగినట్టుగానే పంపండి. మీ కుమారుడికి ఎటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పాడనమాట. వశిష్ఠుడు చెప్పేసరికి దశరథుడు కూడా మాట తప్పలేక ఏ ప్రమాదము జరగదని వశిష్ఠుడు అంత ఖచ్చితంగా చెప్తుండడంతో రామలక్ష్మణులను పిలిచి విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ఆనందంగా రాముడిని లక్ష్మణుడిని తీసుకొని రాజ్యం నుండి బయలుదేరాడు. ముందుగా విశ్వామిత్రుడు నడుస్తుంటే 16 ఏళ్ళు ఉన్న శ్రీరాముడు, ఆయన వెనక లక్ష్మణుడు విల్లులు పట్టుకొని నడుస్తున్నారు.